ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి అన్నా. నా స్నేహితుడు నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా. అబ్బాయి అన్ని విధాలా మంచోడని తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాను. వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాను. అతను ఏదో పని నుండి హైదరాబాద్ వస్తున్నారంట. పనిలో పని అమ్మాయిని కూడా ఒకసారి కలుస్తానని చెప్పారమ్మా. మరి నీకు ఇష్టమైతే అబ్బాయికి ఒకసారి చెప్తానమ్మా. కొత్తగా అడుగుతారేంటి నాన్న? నా మంచి చెడు మీకంటే ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు? మీ ఇష్టమే నా ఇష్టం. నాకు తెలుసమ్మా, అడగడం నా బాధ్యత కదా. చూడమ్మా, నీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పే. నీకు కష్టమైంది నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. సరేనా అమ్మా? సరే నాన్న, థ్యాంక్ యూ. అబ్బాయి ఫోటో పంపిస్తాను చూడమ్మా. సరే నాన్న, ఉంటాను. జాగ్రత్త. బాయ్. ఏంటి పెళ్లి సంబంధమా? ఆగవే, ఆగు ఆగు ఆగు. ఆగు ఆగు, పెళ్లి సంబంధమే. అబ్బాయి డీటెయిల్స్ ఏంటి? నా అన్న పంపిస్తానన్నారు. నేను చూస్తాను. వరుణ్, రే వరుణ్. ఏంటన్నా? సుబ్బు అంకుల్ వాళ్ళు అబ్బాయి వస్తున్నాడని చెప్పా కదా. అవును. తను ఎయిర్పోర్ట్కి వెళ్ళి నువ్వే రిసీవ్ చేసుకోవాలి. వై నాట్? వెళ్తాను. అవును, దాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఫోటో ఫోన్ నంబర్ పంపేళ్ళేరా. ఓకే, సూపర్. మోహన్ కృష్ణ. మోహన్ కృష్ణనా? ఆ బాలుగాన్ని ఎలా ఇది చెయ్యాలి? ఆ బాలుగాన్ని ఎలా పడగొట్టాలి? మేడం, మనం నిన్న అనుకున్నట్లుగా శైలుని బాలుని విడగొట్టే ప్లాన్ అమలు చేయబోతున్నాను. వావ్, మీరు చాలా స్పీడ్ మేడం. సో మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? రేపు బాలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి బాలు వాళ్ళ నాన్నకు వాళ్ళ లవ్ మ్యాటర్ మొత్తం లీక్ చేసి మన తాహతకి ఆ పిల్ల తగదు అని బుర్రకెక్కిస్తాను. వర్కౌట్ అవుతుందంటారా? అయ్యేలా చేస్తాను. ఈ కాలంలో మంచి మాటలు వినేవాళ్ళకి కొదవ ఉండదేమో కానీ చెప్పుడు మాటలు వినేవాళ్ళకి కొదవే ఉండదు. చెప్పే రీతిలో చెప్పాలంతే. మీరు జీనియస్ మేడం. మరి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సరే సరే, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను. నీకున్న తెలివితేటలు నాకుంటేనా మినీ అంబానీ అయిపోయావాణ్ణి. అంటే ఇన్ని రోజులుగా నీకు హెల్ప్ చేస్తున్నా ఆ గూఢచారిణి నిషా అన్నమాట. మనిషా, నీలో ఇంత విషయం ఉందా? అర్జెంటుగా బాలు కాల్ చేయాలి. ఇందులో నేను ముందు నిషా నంబర్ బ్లాక్ చెయ్యాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి వేకప్ కాల్? ఇది వేకప్ కాల్ కాదు బాలు, వార్నింగ్ కాలు. వార్నింగ్ కాలా? కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి సార్. అయ్యో ముద్దు, డీటెయిల్డ్గా చెప్పేంత టైం లేదయ్యా. మా మంగ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఆల్రెడీ బయలుదేరిపోయిందయ్యా. ఏంటి మా ఇంటికా? ఎందుకు సార్? ఎందుకేంటి బాలు,
నీ ప్రేమ విషయం మీ నాన్నగారి దగ్గర లీక్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి. హలో బాలు, బాలు ఏంటి కాల్ కట్ అయింది? హలో బాలు. అయిపోయింది సార్, ఈ రోజుతో నా పని అయిపోయింది. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను జీవిత ఖైదం చేస్తాడు. బాలు అలా ఏడిపేంటి బాలు, నువ్వెంతో ధైర్యం ఉండాలి. మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. ఆయన తిట్టే తిట్లు వినలేక నేను చెవులో దూది పెట్టుకోవాలి. ఐడియా. బాయ్ సార్. బల్ 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 బల్. గొప్పదేసి ఆత్మహత్య చేసుకోడు కదా, మన వీక్ కాదు. నానా వరుణ్ డిలే. ఒరే 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 ఒరే, ఏంట్రా కేకలు? కత్తి పీక మీద ఉండగా పిలుస్తావేంట్రా? కొంచెం ఉంటే తెగి రక్తం గారేది. తెగకపోయినా కారుతుంది నాన్న. అసలు నాన్నా, ఓ బానే ఉన్నావు కదా, అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అయింది కదా నాన్న. మా బాబే బా ఏం కొడుకుల్ని ఇచ్చాడు రా దేవుడు. చెయ్యికి స్నానం చేస్తుంటే ఆ అరుపులేంటండి? నేను స్నానం చేయడం మీకు ఇష్టం లేదా? అందుకని నెలకు సరిపడే సోపు ఒక్కరోజే వాడేస్తావేరా? నానా, నేను చెప్పేది వినకపోతే అందరం చస్తాం. మా బాస్ వైఫ్ మన ఇంటికి వస్తుందంట. ఆ మహాతల్లి ఇప్పుడు ఎందుకు వస్తుందండి? నువ్వు స్నానం చేసావు కదా, జరగకూడనివి జరిగితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి మరి. మనం అందరం ఆమె వాగు నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటది? నానా వినిపిస్తుందా? అనిపిస్తుందిరా. చెవిలో దూది కొంచెం కష్టంగా అనిపిస్తుందిరా. అమ్మయ్యా. ఢిల్లీ, అది దూదిరా, దుప్పటి కాదు. ఓ మరదటి పెట్టేస్తున్నావు. నిజమేనండి, అవి రాగానే బిల్డింగ్ పై నుండి నెట్టేస్తాను, దరిద్రం వదిలిపోతుంది. వరుణ్ బాబు, ఆ భారీ పర్సనాలిటీని మోయాలంటే నాకు కొద్దిగా సాయం కావాలి, మీరు చేస్తారా? ఏంటి, పాయసం చేస్తావా? ఏడ్చినట్టు ఉంటది. ఆవిడ వచ్చేది పాయసం తినడానికి కాదు, మన తలలు తినడానికి. అమ్మయ్యా, వీళ్ళ సౌండ్ బాక్స్ లేవి పనిచేయట్లేదు. అమ్మో, నేను కూడా పెట్టుకుంటే సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? మావయ్య గారు, మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. పర్లేదమ్మా, శీఘ్రమేవో బలాదూరిక మడికి పొడికిచ్చి. అర్థం కాలా? అదే నాకు వచ్చిన మాత్రం అమ్మా. ఆరోగ్యం అంతా బానే ఉందిగా? ఏంటి బాలు, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? నీకు కూడా మీ బాస్ లాగా బద్ధకం వచ్చేసిందా ఏంటి? అదే అదేం లేదండి, రెడీ అవ్వబోతుంటే మీరు వచ్చారు. సరే సరే, వెళ్ళి రెడీ అవ్వు. అయ్యో, ఏంటి బాబు ఇలా చిక్కిపోయావేంటి? అబ్బో, ఈ ఢిల్లీ సరిగ్గా వండి పెడుతున్నాడా లేదా? ఎంత చిక్కిపోయావో. దీని చేతులు పడిపోను, ఈ రోజు నా చేతిలో బలే అంతే. ఏంటి మార్కులా? అస్సలు తగ్గవండి, బానే వస్తున్నాయి. వెటకారం, చెలాకి పిల్లాడు. అమ్మా నువ్వెలాగున్నావు అమ్మా? మీ ఆయన బాగున్నాడా? లక్షణంగా ఉన్నారు మావయ్య గారు. మీరు కూర్చోండి మేడం. కూర్చోమ్మా. ఢిల్లీ తిండాక ఏమన్నా పట్టారా? టిఫిన్ తీసుకురా. నేను నాన్నగారు మాట్లాడుకుంటానులే బాలు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, వెళ్ళు వెళ్ళు. ఓకే మేడం. అమ్మో, స్టార్ట్ చేసింది. నేను కూడా జంప్ అయిపోవాలి. నేను వెళ్ళి ఢిల్లీకి హెల్ప్ చేస్తాను. ఎక్కడికి రే? వెళ్ళనివ్వండి మామయ్య గారు, సరదాగా ఢిల్లీకి సాయం చేస్తాడు. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళి బుద్ధిగా చదువుకోపోరా.
మామయ్య గారు, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అది వింటే మీ గుండె ఆగిపోతుంది. గుండె బాగానే ఆడుతుందమ్మా. రోజు బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నా. ఇంకేమన్నా చెవుడా ఏంటి? అది కాదు మామయ్య గారు, మన బాలు ఆఫీస్లో శైలు అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ పిల్ల మన తాతకి తగిన పిల్ల కాదు. పిల్ల. ఈ విషయం తెలిసి నేనెంత కుమిలిపోయానో. ఈ విషయం అంతా మా ఆయనకు కూడా తెలుసు మామయ్య గారు. నీ మొగుడు ఆఫీస్లో దేన్నో తగులుకుంటే నేనేం చేస్తాను అన్నానన్నా. ఎంత తప్పు అయినా ఇంత వయసు వచ్చాక అవేం బుద్ధులు. అయినా మీ ఆయన అలాంటోడని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అమ్మయ్యా, టాపిక్ బాస్ మీదకి వెళ్ళింది. ఇది 2-3 రోజుల క్రితం దాచిన సద్దన్నం. ఇది నిన్న రాత్రి వండిన కూర. ఇది 2 వారాల క్రితం నేను పడాల్సిన 2 కేజీల గోధుమ పిండి. ఈ మూడింటిని కలిపి వండితే నా సామి రంగా ఆ మంగమ్మకి రంగమ్మ కనబడాలి. అవునండి, ఆ విషయంలో మా ఆయన్ని బాగా దుమ్ము దులిపేసి గుమ్మానికి మామిడాకులో వేలాడదీశాననుకోండి. ఏంటి ఇంత చిన్న విషయానికి విడాకులంటుంది? అది కాదమ్మా, ఏదైనా ఆలోచించి చేయాలి కదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది మామయ్య గారు? ఆ అమ్మాయిని వదిలించేసుకుని మా చెల్లెలతో పెళ్లి జరిపించేస్తే ఇద్దరు కలిసి ఏం చక్కగా కాపురం చేసుకుంటారు. ఏంటి మీ ఆయనకి మీ చెల్లినిచ్చి 2వ పెళ్లి చేస్తావా? అది కాదు మామయ్య గారు. మేడం, మీకోసం స్పెషల్ గా చేశాను చేతుప్మా. తినండి. చేతుప్మానా? అదేంటి? అంటే చైనా ఉప్మా అని అర్థం అండి. తినండి 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 తినండి. తర్వాత తింటాను. ముందు నాన్నగారితో మాట్లాడాలి. నేను మీకు చెప్పేది అర్థం కావట్లేదు మామయ్య గారు. ఏంటి మేడం మీరు? మీ ఇంటికొస్తే ఎన్ని మర్యాదలు చేస్తారు? మేము జస్ట్ ఉప్మా తినమంటున్నాం అంతే కదా. అవునండి, మీరేం తినకపోతే మా ఢిల్లీ హట్ అవుతాడు. తినండి మేడం, ప్లీజ్ మేడం. టేస్టీ ఉప్మా, చేతుప్మా. తినండి తినండి మేడం, తినండి మేడం, తినండి మేడం. పర్లేదు తినండి. తినండి మేడం. తినమ్మా తినమ్మా. తినండి మేడం. తినండి మేడం. అమ్మా తినండి మేడం, తినండి. తినండి మేడం, తినండి. ఇంకా కావాలంటే పెడతాను మేడం. తినండి. మీరు తినండి మేడం, పర్లేదు. ఇంకాసేపు ఇక్కడ ఉంటే వీళ్ళ వంటలతో చంపేస్తారు. మావయ్య గారు, ఆయన చెప్పకుండా వచ్చేసాను. నేను తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఇంకోసారి వస్తాను మావయ్య గారు. అదేంటి మేడం, మా ఢిల్లీ మీకోసం జెర్రీ బెర్రీ అని నాన్ వెజ్ చేస్తాడంట. జెర్రీ బెర్రీనా? ఈసారి వచ్చినప్పుడు తింటాను. బాయ్ 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 బాయ్. అమ్మయ్యా, బతికిపోయావురా. అవునయ్య గారు. అమ్మయ్యా. రై, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్ టైం అవుతుంది. అలాగే నాన్న. రై, నువ్వు కూడా రెడీ అవరా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలిగా. సరే. ఎయిర్పోర్ట్కి ఎందుకు నాన్న? రై, బెంగళూరు నుంచి సుబ్బు అంకుల్ వాళ్ళ కొడుకు వస్తున్నాడు రా. వాడు 4 days మన ఇంట్లోనే ఉంటాడు. ఏదో ఆఫీస్ వర్క్ అంట, దాంతోపాటు పెళ్లి చూపులు కూడా ఉన్నాయంట. ఎవరు? మోహనా? అరే, నీకు బాగానే గుర్తున్నాడు రా. వాడికేం పోయే కాలం వచ్చిందని పెళ్లి చేసుకుంటున్నాడు. మరి అందరూ నీలో ఉంటారేంట్రా? ఉండకపోతే ఉండేలా చేస్తాను. వస్తాడుగా, రాని. పెళ్లి గురించి వాడికి మంచి క్లాస్ పీకి జ్ఞానోదయం చేస్తాను. వాడి పర్సనల్స్ నీకెందుకురా? ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో, సుబ్బు అంకుల్ దగ్గర నాకు మాట వస్తుంది. నా దగ్గర పెళ్లి సంబంధం గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు మంట వస్తుంది.
వీడు మారడరా. మారలేదు. ఆ మోహన్ కూడా మార్చేస్తాడు. వీడి రావు ప్రభావం వాడి మీద పడకుండా చూడాలి. సో ప్రకృతి శారీస్ డీల్లో ఈ కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ కాంపిటీషన్లో మనతో పాటు ఎంకే యాడ్ ఏజెన్సీ అండ్ యూనిక్ ఏజెన్సీ 2 పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే మన ముగ్గురులో ఎవరు లో బడ్జెట్లో బెస్ట్ యాడ్ ప్రెజెంట్ చేస్తే వాళ్ళకి ప్రకృతి సారీస్ 3 years కాంట్రాక్ట్ దక్కుతుందన్నమాట. టఫ్ కాంపిటీషనే. నాట్ ఎట్ ఆల్. కాంపిటీటర్స్ ఎంత టఫ్గా ఉంటే మనకు కూడా కాంపిటీషన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కార్తీక్ గారు, ఒకవేళ యాడ్ రిజెక్ట్ అయితే మనకి టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ 2 వేస్ట్ అవుతాయి కదా. ఆదిలోనే హంసపాదా. కుడ్ యూ బీ పాజిటివ్? అంటే కీడించి మేలించడం మంచిదంటారు. అయినా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి కదా. అఫ్ కోర్స్ శైలజ గారు, మనకు ఆ ప్రాబ్లమేం లేదు. ఒకవేళ యాడ్ రిజెక్ట్ అయితే మన ఇన్వెస్ట్మెంట్, యాడ్ మేకింగ్ ఛార్జెస్ 2 పే చేస్తారు. దట్స్ ఫైన్. బాలు, ఆల్రెడీ ప్రకృతి శారీస్ గురించి శైలజ గారు కాన్సెప్ట్ ప్రిపేర్ చేశారు కదా, మరి షూట్ ప్లాన్ చేద్దామా? నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది కార్తిక్. ఎవరు ఎంత టాలెంట్ అయినా వాళ్ళు చేసే ప్రతి పని పర్ఫెక్ట్ అనుకోకూడదు. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ బాలేదా? యూత్కి రిలేటెడ్గా లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ అందరికీ రీచ్ అవుతుందని నా కాన్ఫిడెన్స్. బాలు, పోనీ దాన్నే ట్రిమ్ చేయడానికి కుదురుతుందేమో చూడొచ్చు కదా. అంటే ఏంట్రా? నేను చెప్పింది చేయడానికి మీరున్నారా? మీరు చెప్పింది వినడానికి నేనున్నానా? నేను చెప్పినట్టు చేయడం కుదరదంటే చేసే వాళ్ళతోనే చేయించుకుంటాను. నిషా, కమ్ టు మై క్యాబిన్. మే కమింగ్ సార్? కమిన్. చెప్పండి సార్. ప్రకృతి శారీస్కి సంబంధించిన యాడ్ కాన్సెప్ట్ నువ్వు రెడీ చేయాలి. దట్టు యూత్కి రిలేటెడ్గా చేయగలవా? నేను కాన్సెప్ట్ చేస్తూ కూర్చుంటే మీరిద్దరు డ్యూయట్లు పాడుకుంటారా ఏంటి? నిషా, నేనా? కాన్సెప్టా? టీంలో జాయిన్ అయ్యే ఛాన్స్ వస్తే నేనెందుకు వదులుకుంటాను? చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. బాలు, కార్తీక్, గో అండ్ ఎక్స్ప్లెయిన్ హర్. నిషా, కమ్ ఆన్. యూత్ని ఎలా అట్రాక్ట్ చేయాలో రేపు చూడు. ఓకే, డన్. మీరు కరెక్టో నేను కరెక్టో రేపు చూద్దాం. ఇది పొగరుకి బ్రాండ్ అంబాసిడర్. బాలు, ఏదో ఒకటి మాట్లాడు బాలు. మరి అంత వైలెంట్గా చూడకు. నేనేం చేసినా నీ మంచి కోసమే కదా. ఏంటండి మంచి? ఏదో సమయానికి సమయస్ఫూర్తితో బయటపడ్డాను, లేదంటే ఈ పాటికి ఎన్ని గొడవలు అయిపోయేవి. అందుకే కదా బాలు ముందుగా హింటించాను. బాగుందండి, ఈరోజు బైలక్ విన్నారు కాబట్టి సరిపోయింది. రేపు ఆఫీస్లో ఉండగా డైరెక్ట్గా వచ్చి శైలు దగ్గర మ్యాటర్ లీక్ చేసింది అనుకోండి, అప్పుడు అరే ఇంట్లో అంతమందిని మేనేజ్ చేసినోడివి ఒక్క శైలుని మేనేజ్ చేయలేవా చెప్పు. నేను
మేనేజింగ్ డైరెక్టర్ని కాదండి, క్రియేటివ్ డైరెక్టర్ని. అయినా విషయం మా ఇంట్లో తెలిస్తే మహా అయితే క్లాస్ పీకుతారు. అదే విషయం శైలుకి తెలిసిందనుకోండి, మనల్ని పీకుతుంది. నో విషయం నేను అంతదాకా రానివ్వను. మై హూనా సార్. ఎస్, ప్రకృతి శారీస్ యాడ్ బడ్జెట్ గురించి మీతో మాట్లాడాలి సార్. యా ష్యూర్. మరి కాన్సెప్ట్ రెడీ కదా? అది రేపు అవ్వచ్చు సార్. అవ్వచ్చా? వాట్ యు మీన్? శైలు నా క్యాబిన్కి పంపండి. సార్ అది బాలు కాన్సెప్ట్ వర్క్ని నిషాకప్ప చెప్పాడు సార్. వాట్? నిషాక? ఏంటిది బాలు, నీకేమైనా పిచ్చా? అరే ఇది ఎంత ఇంపార్టెంట్ డేలో నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే కాన్సెప్ట్ని యూత్కి నచ్చేలా మార్చమన్నాను. ఆవిడ గారు కుదరదన్నారు, అందుకే నిషాకు అప్పగించాను. సార్ రమ్మన్నారంట. కాన్సెప్ట్ సంగతి ఏంటి శైలు? శైలు, మీకు ఎన్ని డిస్టర్బెన్సెస్ అయినా ఉండొచ్చు, కానీ అది వర్క్ మీద పడకూడదు కదా. సారీ సార్, నేను కాన్సెప్ట్ చేంజ్ చేయననేం అనలేదు సార్. అలానే బాగుంటుందేమో అన్నాను అంతే. దానికే సార్ గారి ఈగో హర్ట్ అయింది. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్నది చెడ్డదనే కదా అర్థం. మధ్యలో వాళ్ళెందుకు వచ్చారు బాలు? సార్ ఓకే ఓకే. చూడు శైలు, నిషా కాన్సెప్ట్ చేస్తే కంపెనీ ఇమేజ్, నా ప్రెస్టేజ్ రెండూ డ్యామేజ్ అయిపోతాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు కాన్సెప్ట్ రెడీగా ఉండాలి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ష్యూర్ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. శైలు, యూ క్యారీ ఆన్. ఓకే సార్. ఎవరా అమ్మాయి? బాలు, ఇప్పుడు నీ టర్న్.